కేంద్ర ఎన్నికల సంఘంపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. మనం చూశాం 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కు పట్టున్న ప్రాంతాల నుంచి ఓట్లను తొలగించారని ఆయన విమర్శించారు. ప్రస్తుతానికి ఓట్ చోరీ కౌన్ అనేటువంటి విషయంపై మాత్రం దేశవ్యాప్తంగా ఒక చర్చ అయితే నడుస్తోంది. ఇక దీనికి సంబంధించి ఇవాల్టి చర్చలో మనతో పాటు పాల్గొనడానికి నాగేంద్ర గౌడ్ గారు బీఆర్ఎస్ నేత, వెంకటరెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి అండ్ ఉప్పాల లక్ష్మణ్ గారు అనలిస్ట్ మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారంతా కూడాను. వారితో మాట్లాడదాం. ముందుగా వెంకటరెడ్డి గారు, సరే ఏం జరుగుతోంది? రాహుల్ గాంధీ పదే పదే ఎందుకు ఇదే విషయాన్ని ఆరోపిస్తూ వస్తున్నారు? ఇప్పుడు రమణ గారు, రాహుల్ గాంధీ గారు ఈ దేశ అభివృద్ధి కానీ, జాతీయత కానీ, దేశం యొక్క కీర్తి ప్రతిష్టలను కానీ పెంచేటువంటి స్థాయిలో ఆయన లేరు. ఆయనకు ఒకటే ఉంది ఏంటంటే, ఒకటి చాలా స్పష్టంగా కనపడేది ఏంటంటే, ఆయన మళ్ళీ కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి ఇప్పట్లో వచ్చేటువంటి అవకాశం లేదు అనేటువంటిది వచ్చిన తర్వాత చాలా అర్థరహితమైన అసత్యాలను ప్రచారంలోకి తెచ్చేటువంటి పరిస్థితులు ఉండేది. ఎందుకంటే అది మామూలు వ్యక్తి కాదు. ఆయన కేబినెట్ ర్యాంక్ ఉన్నటువంటి లోక్సభలో ఫస్ట్ టైము ప్రతిపక్ష నేతగా మరి ఉన్నటువంటి వ్యక్తి ఈ మధ్యకాలంలో మాట్లాడుతున్నట్టు ఒక నిరాశ, నిస్పృహ కాంగ్రెస్ కు పార్టీకి ఉండేటువంటి దాన్ని ఆయనలో చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి ఒక అంశాన్ని మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితేనే ఈ ఓటు చోరీ అనేటువంటి మాట కూడా మాట్లాడడానికి ఈ దేశంలో ఓటు వేసేటువంటి వాళ్ళను చోరులని, ప్రజలను అవమానించడము, రాజ్యాంగబద్ధంగా ఏర్పడేటువంటి ఒక ఎన్నికల నిర్వహణ చట్టబద్ధంగా చేసేటువంటి ఎన్నికల సంఘం రాజకీయాలకు అతీతంగా, వ్యక్తిగత రాగద్వేషాలకు అతీతంగా నిర్వహించేటువంటి సంస్థలకు మీద బురద జల్లడం అనేటువంటిది రాహుల్ గాంధీ గారు ఎన్నుకున్నటువంటి ఒక దారి. ఒక ప్రణాళిక లేదు. ఈ దేశాన్ని మేము అధికారంలోకి వస్తే ఏ రకంగా తీసుకుపోతాం అనేటువంటిది లేదు. చాలా సందర్భాల్లో మనం చూడడం జరిగినటువంటిది రమణ గారు. గతంలో కూడా సుప్రీంకోర్టుకు క్షమాపణ చెప్పినాడు. రఫేల్ కంటెంప్ట్ కోర్టులో కూడా చౌకీదార్ చోర్ అనేటువంటి దాంట్లో కూడా రాహుల్ గాంధీ గారికి క్షమాపణ చెప్పడం జరిగినటువంటి ఇది ఆయనకు ఉండేటువంటి సమస్యల పట్ల, దేశం పట్ల ఉండేటువంటి ఒక అవగాహన అనేటువంటిది మాత్రం ఈ రెండు ఉదాహరణలు నేను చెప్పదలుచుకున్నాను. అదే విధంగా గతంలో కూడా మనం చూసాము, మణిపూర్ అని చాలా కాలం నడిపాడు. ఆ తర్వాత ఈవీఎంలు నడిపాడు, టీవీ ప్యాడ్స్ గురించి మాట్లాడినాడు. ఈ మధ్యన బెంగళూరులో జరిగినటువంటి, మహాదేవ్పూర్లో జరిగినటువంటి ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ చెప్పినాడు చోరీ ఎట్లా జరిగింది అనేటువంటిది. కాబట్టి నేను అంటున్నది ఏంటంటే రమణ గారు, ఒక దేశ ప్రతిపక్ష నేత దేశం యొక్క ప్రతిష్టను మంటగలిపేటువంటి పద్ధతి లోపల ఎన్నికల సంఘానికి ఉండేటువంటి సర్వ హక్కులను డ్యామేజ్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి రాహుల్ గాంధీ గారి మాటలు దేశంలో నమ్మేటువంటి పరిస్థితి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, గతంలో కూడా మీకు తెలుసు, బీహార్లో 65 లక్షల ఓట్లు చోరీ జరిగింది అన్నాడు. ఈ మాటనే అర్థమైతే లేదు చోరీ జరిగింది అనేటువంటిది. అక్కడ అమెరికా వెళ్తాడు, అమెరికా కానీ బ్రిటన్ కానీ వెళ్ళి అక్కడ ఈ దేశం యొక్క పరువు ప్రతిష్టలు తీసేటువంటి పరిస్థితులు మాట్లాడుతున్నాడు. ఈ 65 లక్షల ఓట్లలో రమణ గారు 22 లక్షలేమో మామూలుగా చనిపోయినటువంటి వాళ్ళు, ఒక 7 లక్షలేమో ఒకరికంటే ఎక్కువ ఓట్లు ఉన్నటువంటి వాళ్ళు, 36 లక్షలు వివిధ ప్రాంతాలకు మైగ్రేట్ అయినటువంటి వాళ్ళు, వృత్తిరీత్యా ఇతరత్ర అనేక రకాలుగా మనకు జరుగుతూ ఉన్నటువంటిది. ఇప్పుడు చూస్తాం మనం బీహార్ కు సంబంధించినటువంటి కార్మికులు హైదరాబాద్ లో 100,000 మంది ఉన్నటువంటి పరిస్థితి మనం గమనిస్తాం. వాళ్ళు పొట్ట చేత పట్టుకొని ఇక్కడ పనిచేస్తున్నటువంటి అవకాశం ఉంది. కాబట్టి మొత్తం 65 లక్షలకు సంబంధించినటువంటి ఒక ఇష్యూ వేసి దేశంలో చివరికి అది సుప్రీంకోర్టు, కొన్ని సివిల్ సొసైటీస్ సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు మొదట్లో స్టే చేయడానికి ఒప్పుకోలేదు. తర్వాత ఎలక్షన్ కమిషన్ కు ఒక ఆర్డర్ ఇచ్చింది. ఏమని, మీరు గత నెల 19వ తేదీ లోపల ఈ 65 లక్షలకు తొలగించినటువంటి సమాచారము వెబ్సైట్లు బూత్ లెవెల్లో ఉండేటువంటి అధికారుల ద్వారా కానీ, జిల్లాకు సంబంధించినటువంటిది కానీ పెట్టాలి అనేటువంటిది అనేటువంటిది. నాగేంద్ర గారు, సార్ నాగేంద్ర డిస్టర్బ్ అవుతుంది. ఒక్క సెకండ్ మీరు ఆడియో ఒకసారి మ్యూట్ చేసుకోండి. సార్ మాట్లాడేది క్లారిటీ లేదు. ఇప్పుడు ఈ 65 లక్షలకు సంబంధించినటువంటిది రమణ గారు గత నెల 19వ తేదీ లోపల ఆన్లైన్ లో డిస్ప్లే చేయండి, కారణాలు చెప్పండి అన్నారు. ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. తదనుగుణంగా 18వ తేదీ నాడే, ఓ రోజు ముందే ఎలక్షన్ కమిషన్ ఈ 65 లక్షలకు సంబంధించినటువంటి సమాచారం ఇవ్వడం జరిగినటువంటిది. నిజానికి మనలాంటిలో కూడా కొన్ని అనుమానాలు వచ్చినాయి. నిజమేనా 65 లక్షల మంది తొలగించడం ఏంది ఒక్క రాష్ట్రంలో అనేటువంటి దాని కింద. గత 23-24 సంవత్సరాలుగా బీహార్ లో ఓట్ల సవరణ జరగలే.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరగలే. అనేక కారణాలు, అక్కడ ఉండేటువంటి కాల కానీ మరి అక్కడ ఉండేటువంటి పాలన, అక్కడ రకరకాల కారణాలు ఏదైనా ఉండొచ్చు కాక. 22-23 సంవత్సరాల తర్వాత ఓటు సవరణ జరిగినట్టయితే 65 లక్షలైనటువంటి విషయాలు తొలగించినటువంటిది కారణాలు అనేక చెబుతూ వాళ్ళు డిస్ప్లే చేస్తే ఇంతవరకు దాని గురించి రాహుల్ గాంధీ గారు నోరెత్తి మాట్లాడలేదు, దాంట్లో తప్పులు ఏమని మాట్లాడలేదు. ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా ఇదేమిటి అసలు ఈ రివిజన్ లో తప్పులు ఉన్నట్టుగా మనకి ఏం కనపడతలేదు, అంతే 2-3 కేసులు వస్తున్నాయి, కొత్తగా మాకు ఓటు మిస్ అయింది అనేటువంటి పద్ధతి కూడా జరుగుతుంది. ఇయ్యల్లటి కూడా సుమారుగా 1 month అవుతుంది రమణ గారు. రాహుల్ గాంధీ గారు మొదట తాను చేసినటువంటి ఒక ప్రతిష్ట కలిగినటువంటి చట్టబద్ధమైనటువంటి ఈ దేశంలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసేటువంటి ఒక ఎలక్షన్ కమిషన్ మీద చేసినటువంటి నిరాధారమైనటువంటి సమాజంలో, దేశంలో, అంతర్జాతీయంగా ఆ సంస్థను భ్రష్టు పట్టించేటువంటి పద్ధతిలో మాట్లాడే రాహుల్ గాంధీ గారు దాని గురించి మొదలు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకో కొత్త ఆరోపణల వల్ల మనకు కనపడుతున్నటువంటి దాన్ని చేసినటువంటి దాని మీద హైడ్రోజన్ బాంబు అన్నాడు. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఒక్క నిమిషం, నేనేమంటున్నా అంటే మొదట వారికి సమాధానం చెప్పాలి, ఏం జరిగిందో చెప్పాలా. అదే పద్ధతి లోపల సంస్థలని, ఎందుకంటే మీరు ఎన్నికలప్పుడు చూసినారు వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి మీడియా సంస్థలు కూడా భారతదేశంలో ఎన్నికల ఏ రకంగా నిర్వహిస్తారు అనేటువంటి ఒక విషయాలను పరిశీలించి సరైనటువంటి పద్ధతిలో చెప్పడం జరిగినటువంటి విషయాలను రాహుల్ గాంధీ గారి ఆరోపణలు నిరాధారమైనవి చెప్తున్నట్టు.